వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను చాలామందికి ఉన్న డౌట్, అసలు కోడింగ్ అంటే ఏంటి, ఎవరైతే వాళ్ళు ఇప్పుడు కోడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, మనం 2024లో వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నారో, లేకపోతే 2023లో కొందరు స్టార్ట్ చేసి ఉంటారు, స్టార్ట్ చేద్దాం అనుకున్నారో ఇప్పుడు 2024లో ప్రజెంట్ ఇప్పుడు ఎండింగ్కి వచ్చాం కాబట్టి 2024 ఇప్పుడైతే ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు అసలు కోడింగ్ అంటే డౌట్ ఉంటుంది. సో దాన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోడింగ్ అంటే ఏంటి, అసలు ఏమేమి నేర్చుకుంటూ వెళ్ళాలి అనేది చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఏంటి, వాట్ ఈజ్ కోడింగ్? కోడింగ్ ఎక్కడ చూసినా ప్రజెంట్ మన సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళేసరి కోడింగ్ అంటాం. అసలు చాలా మందికి డౌట్ ఉంటుంది, అసలు కోడింగ్ అంటే ఏంటని. సపోజ్ ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మగారికి ఫీవర్ వచ్చింది అనుకుందాం. ఫీవర్ వచ్చింది ఆ టైంలో. నాన్న చెప్తాను, రాస్తున్నాను కానీ ఓకే. నాన్న ఆఫీస్కి వెళ్ళి ఫుల్ అలసిపోయి వచ్చాడు అనుకుందాం. నాన్న ఫుల్ టైర్డ్ అయ్యాడు. ఓకే, స్టోరీ ఇలాంటి బాగా కోడింగ్ అంటే మీకు ఒక మంచి అవగాహన ఇచ్చేస్తా ఇప్పుడే. సో మీ అమ్మగారు ఫీవర్ వచ్చింది, సంథింగ్ పడుకొని ఉన్నారు. నాన్న ఆఫీస్కి వెళ్ళి టైర్డ్ వచ్చాడు, మీరున్నారు ఇంట్లో. సో నాన్న ఏమన్నాడు, కాఫీ పెట్టు, ఆ ఛాయ్ పెట్టు అన్నాడు, టీ పెట్టు అన్నాడు అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తాం మనం, అమ్మ మనకు ఎలా చేయాలో అడుగుతాం. అమ్మని ఎలా చేయాలో అడుగుతాం. అంటే ఏంటి, ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది అమ్మ మనకు ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. ఓకే, అర్థమవుతుందా? ఏం లేదు, మనకు రాదు ఛాయ్ చేయడం ఎలాగో. సో నాన్న దగ్గర నుంచి అమ్మకి అమ్మ దగ్గర నుంచి లేకపోతే నాన్న దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకుంటాం. అమ్మ పడుకున్నా ఒకవేళ నాన్న ఛాయ్ ఎలా చేయాలో ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది అనుకుందాం. అమ్మ లేకపోతే నాన్న ఎవరో ఒకరు ఇప్పుడు మనకు ఇంట్లో. సో ఎవరో ఒకళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. మనం చేయడం రాదు, ఛాయ్ చేయడం మీకు రాదు. సో మీకు ఛాయ్ చేయడం రాదు. సో దానికి మనం ఇన్స్ట్రక్షన్ తీసుకుంటాం. ఏంటి, ఏమేమి చేయాలి, ఫస్ట్ వాటర్ పోయాలి, పాలు పోయాలి, తర్వాత ఛాయ్ పత్తి అంటే ఇదే టీ పౌడర్ లేకపోతే షుగర్, ఇలా ఏమేమి వేయాలో అడుగుతాం. అంటే వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, ఇంతసేపు ఉంచండి దించేయండి అని. వాళ్ళు అలసిపోయి ఉన్నారు ఇద్దరు అనుకుందాం. సో వాళ్ళు మీకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు, ఎవరో ఒకళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. అమ్మ పడుకొని ఉంటే లేకపోతే నాన్న ఎవరో ఒకళ్ళు మీకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు. సో అది ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు లేదా. సేమ్ వే ఇక్కడ ఒక్క నిమిషం ఆలోచించండి. ఇక్కడ ఎవరికి పవర్ ఎక్కువ ఉంది, మనకు. వాళ్ళు అలసిపోయారు, అమ్మకు ఏమో జ్వరం వచ్చింది, అమ్మకు ఫీవర్, నాన్న ఆఫీస్ నుంచి టైర్డ్ అయ్యి వచ్చాడు, ఇద్దరు. సో వీళ్ళకి పవర్ కొద్దిగా ఇప్పుడు తక్కువ ఉంది. ఎవరికి, ఇప్పుడు మీరు యంగ్, మీరు మంచిగా ఉన్నారు, హెల్తీగా. సో మీరు పవర్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మీకు పవర్ ఎక్కువ ఉంది కానీ మీకు ఛాయ్ చేయడం రాదు, టీ పెట్టడం రాదు. సో మీరు వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకుంటారు. వీళ్ళకి పవర్ తక్కువ ఉంది, మీ దగ్గర పవర్ ఎక్కువ ఉన్నా మనం వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకుంటున్నాం. ఎవరి దగ్గర నుంచి, అమ్మ నాన్న దగ్గర నుంచి ఎలా చేయాలో ఛాయ్ ఇన్స్ట్రక్షన్ తీసుకున్నాం. సేమ్ వే ఇప్పుడు మీకు అసలు టాపిక్లోకి వస్తున్నాను, జస్ట్ ఎగ్జాంపుల్. సేమ్ వే ఒక కంప్యూటర్కి మరియు డెవలపర్కి ఇదే రిలేషన్షిప్. కంప్యూటరు ఆర్ ల్యాప్టాప్, మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వాడేది ఇవే కదా, కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్స్. సో కంప్యూటర్ ల్యాప్టాప్స్కి డెవలపర్స్కి ఇదే రిలేషన్షిప్. ఇదే ఇప్పుడు మీకు ఐడియా వస్తుంది, అసలు కోడింగ్ అంటే ఏంటో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు కంప్యూటర్కు ల్యాప్టాప్కి చాలా పవర్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది అనుకుందాం. అంటే నాలెడ్జ్ ఉంటుంది కొద్దిగా, మనకు పవర్ తక్కువ ఉంటుంది. అమ్మ నాన్నకి ఎలా ఇప్పుడు అలసిపోయే పవర్ తక్కువ ఉందో, మనము ల్యాప్టాప్ అనుకోండి, అమ్మ నాన్న పవర్ తక్కువ ఉంది. సో ఇక్కడ హ్యూమన్స్ కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు ఏం చేయాలనేది.
లైక్ అమ్మా నాన్న మనకి ఎలా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు టీ పెట్టుమని, అర్థమవుతుందా? అమ్మా నాన్న మనకి ఎలా అయితే టీ పెట్టుమని ఏమేమి చేయాలో ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, చాయ్ ఎలా చేయాలో, టీ ఎలా చేయాలో, కాఫీ ఎలా చేయాలో, వాళ్ళు అలసిపోయినప్పుడు చేయండి, నాకు మీకు చేయరాకపోయినా మీకు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, అదేంటి ఇది చేయండి అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సో మనకు పవర్ తక్కువ ఉంది, మనకు పవర్ ఎక్కువ ఉంది, కానీ మనకు ఎలా చేయాలో తెలీదు. ఎవరు ఇస్తున్నారు ఇన్స్ట్రక్షన్స్? వీళ్ళు. ఎవరు? అమ్మ నాన్న. ఇక్కడ ఎలా? సేమ్ వే హ్యూమన్స్ అనే వాళ్ళు ల్యాప్టాప్స్కి కంప్యూటర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. ఏ విధంగా ఇస్తారు? రాసిస్తారు. సో దాన్నే ఏమంటాం ఇక్కడ? కోడ్ అంటాం. అర్థమవుతుందా? ఎవరైతే మిషన్స్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తామో హ్యూమన్స్ అయిన మనము, అదే ఆ చేసే ప్రాసెస్ని మనం కోడింగ్ అంటాం. రాసిచ్చిన దాన్ని కోడ్ అంటాం. మనం మిషన్కి అయిన ఇన్స్ట్రక్షన్ పైన పనిచేసే ఒక ప్రాసెస్ ఉంది కదా, దాన్ని కోడింగ్ అంటాం. ఇప్పుడు మీకు అర్థం కావాలి, ఇది ల్యాప్టాప్కి మనం హ్యూమన్స్ అనేవాడు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు ఏం చేయాలనేది, ఇది కోడ్ రాసిస్తున్నాం, ఈ ప్రాసెస్ మొత్తాన్ని కోడింగ్ అంటున్నాం. ఇంతే. కోడింగ్ ఇన్స్ట్రక్షన్ చేయడమే. కోడింగ్ అంటే ఏదో అనుకోకండి, మనం కోడ్ రాసి ల్యాప్టాప్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం, కంప్యూటర్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం, ఇజ్జే అని. కంప్యూటర్ దగ్గర పవర్ ఉంది, కానీ ఎలా చేయాలో తెలీదు. సేమ్ వే ఇప్పుడు మనం ఎలాగో మనకు ఛాయ్ చేయడం, టీ పెట్టడం రాదు, మన అమ్మ నాన్న ఇన్స్ట్రక్షన్ ద్వారా మనకు ఛాయ్ పెడుతున్నాం ఎలా చేయాలో. సేమ్ వే ఇక్కడ హ్యూమన్స్ అనేవాడు ల్యాప్టాప్స్కి కంప్యూటర్స్కి ఎలా కోడ్ రాయాలో ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని కోడింగ్ అంటాం. ఓకే. సో ఇప్పుడు మన దగ్గర ఎట్లా, ఇప్పుడు మనం ఏం చేస్తాం? తెలుగులో చెప్తే, ఇప్పుడు మన లాంగ్వేజ్ తెలుగు కాబట్టి అమ్మ నాన్న మనం తెలుగులో చెప్తే మనకు అర్థమవుతుంది, ఏం చేయాలో అర్థం కానీ కంప్యూటర్ అనేది కంప్యూటర్కి ఎలా చెప్తే అర్థమవుతుంది? కంప్యూటర్కి బైనరీ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది, మా నార్మల్ లాంగ్వేజ్ అర్థం కాదు. ఇక్కడ 0 or 1 వాళ్ళకి అర్థమయ్యేది, కంప్యూటర్కి 0 or 1 లాంగ్వేజ్ అర్థమవుతుంది, బైనరీ లాంగ్వేజ్. మరి ఎలా హ్యాండిల్ చేస్తారు? మరి కంప్యూటర్కి ఎలా అర్థమయ్యేలా చెప్తారంటే, ఒక లాంగ్వేజెస్ని ఫాలో అవుతాం మనం. ఇక్కడ సి ఉంటుంది, C++ ఉంటుంది, జావా ఉంటుంది, పైథాన్ ఉంటుంది, ఇలా C++, పైథాన్, ఇలా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి మనకు. మనం మెయిన్ ఈయన పేర్లు రాశాను ఇక్కడ. సో ఇలా PHP, ఇలా ఎన్నో లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. సో ఈ లాంగ్వేజెస్ మనం కంప్యూటర్కి ఆ రూపంలో రాసిస్తాం. ఈ చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. వాటికి ఎలా అర్థమవుతాయంటే ట్రాన్స్లేటర్స్ ఉంటాయి, అవి బైనరీ ఫార్మాట్లో అక్కడ మారుస్తాయి మనకి. ఓకే. సో ఇవి ఉంటాయి కదా చాలా ట్రాన్స్లేటర్స్, మనకి ఇవి అక్కడ మారుస్తాయి వాటికి అర్థమయ్యే లాంగ్వేజ్. మనం ఇచ్చిన లాంగ్వేజ్ ఇంగ్లీష్లో రాసిన దాన్ని ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక్కొక్క విధంగా రాస్తే అవి బైనరీ లాంగ్వేజ్లో అక్కడ మారుస్తాయి. సో ఈ లాంగ్వేజెస్ని మనం హ్యూమన్ కోడ్గా రాస్తారు. సో వీటిని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. మనము కంప్యూటర్కి అర్థమయ్యేలాగా రాస్తాం చూడండి. అంటే కంప్యూటర్కి ఒక లాంగ్వేజ్ ఫార్మాట్లో రాసి కోడ్గా రాస్తాం. హ్యూమన్ కోడ్ అనేది మనం లాంగ్వేజ్ ఫార్మాట్లో రాస్తాం, దాన్నే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. అర్థమైంది? ఇన్స్ట్రక్షన్ ఇస్తూ రాసేదాన్ని కోడ్ అంటాం, ఆ ప్రాసెస్ మొత్తాన్ని కోడింగ్ అంటున్నాం. కానీ కంప్యూటర్కి ఏదో ఒక లాంగ్వేజ్లో అర్థమయ్యేట్టు చెప్పాలి. ఇప్పుడు మనం తెలుగులో చెప్తున్నాం, అమ్మ నాన్న మనం తెలుగులో మాట్లాడుతారు, కొందరు హిందీలో మాట్లాడతారు వాళ్ళ మదర్ టంగ్, కొందరేమో బెంగాలీలో మాట్లాడతారు, కొందరు మరాఠీలో మాట్లాడతారు. సో దట్స్ వై సేమ్ వే ఇలా మనం కూడా కంప్యూటర్కి సిలో చెప్తాం, C++లో చెప్తాం, పైథాన్లో లాంగ్వేజ్ చెప్తాం, జావా లాంగ్వేజ్ చెప్తాం. ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో కోడింగ్ అంటే ఏంటో అర్థమైంది, మళ్ళీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే అర్థమైంది. లాంగ్వేజ్ కమ్యూనికేషన్ కోసం లాంగ్వేజ్ వాడుతున్నాం. ఓకే, అర్థమవుతుందా? కోడ్ ఒక్కొక్క లాంగ్వేజ్, సిలో కోడ్ రాయొచ్చు, C++లో కోడ్ రాయొచ్చు, పైథాన్లో కోడ్ రాయొచ్చు, జావాలో కోడ్ రాయొచ్చు, ఇంకా వేరే లాంగ్వేజ్లో కోడ్ రాయొచ్చు. సో ఇవన్నీ మనం ఎలా ఇస్తున్నాం? ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క విధంగా అంటే లైక్ సేమ్ ఇన్స్ట్రక్షన్ని ఒక్కొక్క లాంగ్వేజ్లో ఇవ్వచ్చు. తెలుగులో ఇప్పుడు అన్నం తిన్నారా అంటాం, హిందీలో ఖానా ఖాయే క్యా, ఇట్లా. అంటే సేమ్ మ్యాటర్ వేరే లాంగ్వేజ్లో మీనింగ్ ఒకటే, కానీ వేరే లాంగ్వేజ్లో రాస్తున్నాం లేదా. సో ఇక్కడ లాంగ్వేజ్, ఇవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాం. ఓకే. సో ఇప్పుడు మనం బిగినర్ హౌ టు లర్న్ బిగినర్ ఇన్ 2024లో ఇవి ఎలా నేర్చుకోవాలి మరి? కోడింగ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇవన్నీ ఎందుకు యూజ్ అవుతాయి? కోడింగ్ మనం వెబ్సైట్స్ని బిల్డ్ చేయడానికి, యాప్స్ని బిల్డ్ చేయడానికి, తర్వాత ఏంటి గేమ్స్ని బిల్డ్ చేయడానికి, ఇంకా చాలా విధంగా యూజ్ అవుతాయి మనకి. ఇవన్నీ కోడింగ్ వల్లనే ఇది అవుతుంది. సో అయితే ఇక్కడ నేను 2 సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అయితే బిగినర్, యాజ్ ఎ బిగినర్కు 2024లో సైన్స్ బ్యాక్గ్రౌండ్, అదే కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్,
లేకపోతే బీటెక్లో ఏ కోర్స్ అయినా వాళ్ళు కొద్దిగా ప్లేస్మెంట్స్ కోసం C++, జావా వంటివి నేర్చుకోండి. ఓకే, కొద్దిగా ఇవి టఫ్ అయినా అంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా, కొద్దిగా అయినా బీటెక్ చేసిన ఏ గ్రూప్ వాళ్ళకైనా ప్రోగ్రామింగ్ గురించి ఐడియా ఉంటుంది, కోడింగ్ గురించి ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు అదేవిధంగా ఒకవేళ మీరు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అయితే ఈజీ లాంగ్వేజ్ నేర్చుకోండి. ఏంటి? పైథాన్, సి బేసిక్స్ అర్థమవుతాయి మీకు. ఓకే, ఒకవేళ అన్నా మరి మీరు డాటా సైన్స్ మీద వెళ్తా, నేను ఇక్కడ డాటా సైన్స్ వెళ్తా, లేకపోతే నాకు పైథాన్ అంటే ఇష్టం, నేను ఏఐ మీద వెళ్తా అంటే మీరు తప్పకుండా పైథాన్ నేర్చుకోండి. ఇక్కడ మీరు ఈజీ, ఒకవేళ నాన్ ఐటీ వాళ్ళకైతే జావా అంటే కొద్దిగా మీడియం టఫ్ అనిపిస్తుంది, C++ అయినా టఫ్ అనిపిస్తుంది కదా. సో వాళ్ళకేం చెప్తున్నానంటే పైథాన్, సి లాంటివి చూజ్ చేసుకొని బేసిక్స్ నేర్చుకోండి ఫస్ట్. తర్వాత మీరు ఇంకో కొద్దిగా స్టెప్ వేరే లాంగ్వేజ్ నేర్చుకోండి, దాంట్లోనే ఎక్కువ నేర్చుకోండి పైథాన్లో నేర్చుకునేది ఉంటే. ఒకవేళ మీరు ఆల్రెడీ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే వాళ్ళు పైథాన్ సైడ్, డాటా సైన్సు, ఏఐ, ఎంఎల్, బ్లాక్ చైన్ సైడ్ ఇలాంటి ఉన్నాయి కదా. సో పైథాన్ నేర్చుకోండి. ఒకవేళ మీరు మంచి ప్లేస్మెంట్స్ ఎక్కువ మనకు వచ్చేటి ఇండియన్ సినారియోలో C++, జావా నేర్చుకుంటే మన సైడ్ ప్లేస్మెంట్స్లో వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ పైథాన్ నేర్చుకుంటే కూడా ప్లేస్మెంట్స్ బాగా వస్తున్నాయి. సో మీరు యాజ్ అ బిగినర్గా ఏ లాంగ్వేజ్ చూజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు, ఏ సైడ్ వెళ్దామనుకుంటున్నారు? మీరు ఐటీ అయితే ఏ సైడ్, ఐటీ వాళ్ళు అయితే కొద్దిగా మీకు అర్థమవుతుంది ఆల్రెడీ ప్రోగ్రామింగ్ గురించి. నాన్ ఐటీ వాళ్ళకి అస్సలు ఐడియా ఉండదు కాబట్టి పైథాన్ లాంటి బేసిక్ నేర్చుకుంటూ వెళ్ళండి. ఓకే, అదే బీటెక్ అనుకో ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు ఒక లాంగ్వేజ్ స్టార్ట్ చేస్తారు, మెల్లమెల్లగా నేర్చుకుంటూ బిల్డ్ చేస్తూ బేసిక్స్ నేర్చుకుంటూ వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఏముండదు. సో ఇదండి కోడింగ్ అంటే ఏంటి, అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి మీకు ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలా ఒక బిగినర్ ఏమేమి లాంగ్వేజ్ తీసుకోవాలో కూడా చెప్పాను. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి, ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, SQL. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.